Hi students, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to my editorial analysis session. So let's get into the session summary ఏంటి మనకు తెలిసిండేదే ప్రతిరోజు ఒక కోట్ ఆఫ్ ద డే తీసుకొని రావడం జరుగుతుంది మోటివేషనల్ పర్పస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో మనం ఫోబియాస్ మేనియాస్ తీసుకుంటూ ఉన్నాము ఆల్ఫాబెటికల్గా మనం వస్తూ ఉన్నాము తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ కూడా మనము ఆల్ఫాబెటికల్గా తీసుకుంటూ ఉన్నాము విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించినటువంటి ఎడిటోరియల్లో టఫ్ వొకాబులరీ పిక్ చేసుకొని మీకు తీసుకొని రావడం జరుగుతుంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఎక్సెసివ్ వొకాబులరీ ఇవ్వడం జరుగుతుంది అలాంగ్ విత్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఈ రోజుకి సంబంధించినటువంటి ఎడిటోరియల్ గురించినటువంటి ఇన్ డెప్త్ అనాలిసిస్ కూడా ఉంటుంది నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ ద డే సో ప్రతిరోజు ఒక న్యూ ప్యాటర్న్తో ఎస్పెషల్లీ ఇప్పుడు పిఓ నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి రిలేటెడ్గా సో న్యూ ప్యాటర్న్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది right guys, so whoever is following they are going to get the fruit at the end of the day so ee roju kaakapoyina kuda ee sessions complete ga follow ayinattaithe definitely at the end of the day you are going to get the fruit of this vocabulary so ee vocabulary enta important role play chestundi ee parts of speech enta important role play chestayi anedi manaki test of the day lo manaku oka clarity vastundi and moreover I told you guys already that I am going to have this latest patterns sessions so avi kuda kachithanga follow kandi so automatically meeki so manchi patterns new patterns టఫ్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు ఈజీ అయ్యే విధంగా షార్ట్ కట్స్తో చెప్పడం జరుగుతుంది సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ క్లాసెస్ వెరీ సూన్ రైట్ గైస్ లెట్స్ గెట్ ఇన్ టు ద కోట్ ఆఫ్ ద డే ఏం తీసుకొని వచ్చాము ఈరోజు ఒకసారి చూసినట్లయితే సో ఒక మోటివేషన్ కోసము ఎవ్రీ షాడో నో మ్యాటర్ హౌ డీప్ ఈస్ థ్రెటన్డ్ బై మార్నింగ్ లైట్ సో ప్రతి ఒక్క షాడో మబ్బు నీడ ఏదైతేనేమి నో మ్యాటర్ హౌ డీప్ ఎంత డీప్ అయినా కానీ అది మార్నింగ్ లైట్ అయితే మార్నింగ్ లైట్ నుండి ఖచ్చితంగా థ్రెటన్ చేయబడాల్సిందే వాట్ డస్ దట్ మీన్ ఇక్కడ షాడో ఏంటి డీప్ ఏంటి థ్రెటన్ ఏంటి మార్నింగ్ లైట్ ఏంటి సో మన లైఫ్లో మనం ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తూ ఉంటాము సో నంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ ఫేస్ చేస్తూ ఉంటాము సో కొన్ని ఈజీగా మనం క్రాక్ చేయగలిగేవి ఉంటాయి కొన్ని మనం చాలా స్ట్రెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాట్ ఎవర్ దే ఆర్ ఎలాంటివైనా సరే ఎలాంటి ఆబ్స్టికల్ అయినా ఎలాంటి ఫెయిల్యూర్ అయినా మార్నింగ్ లైట్ అంటే భయపడాల్సిందే మార్నింగ్ లైట్ అంటే ఏంటండి ఇక్కడ సో సక్సెస్ ఈ మోటివేషన్తో మనం పొందేటటువంటి సక్సెస్ ఏదైతే ఉందో దానికి ఇవన్నీ కూడా లొంగాల్సిందే అంటే డెఫినెట్లీ సో దే హ్యావ్ టు సరెండర్ అవన్నీ కూడా వ్యానిష్ అయిపోయేటటువంటి టైము మార్నింగ్ లైట్ అంటే సక్సెస్ ఆ సక్సెస్ కోసమే మనం పోరాడాలా ఇవన్నీ కూడా పక్కనకి తోసిపుచ్చాలా మార్నింగ్ లైట్ అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ హోప్ ఫర్ అవర్ లైఫ్ సో మనం ఆ హోప్తోనే మనం ప్రతిరోజు బ్రతుకుతూ ఉన్నాము ఆ హోప్ని మటుకు వదిలిపెట్టద్దండి ప్రతి ఒక్కటి కూడా సరెండర్ అయిపోతాయి మీ సక్సెస్ మీకు ఖచ్చితంగా దగ్గరికి చేరుతుంది రైట్ గైస్ లెట్స్ గెట్ టు సో ఫోబియాస్లోకి వెళ్ళిపోదామా సో ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ ప్లాన్ చేసాము ఈ వొకాబులరీ సెషన్కి డిఫరెంట్ ఫారెన్ టర్మ్స్ అయితేనేమి రూట్ వర్డ్స్ అయితేనేమి లైక్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అయితే నంబర్ ఆఫ్ ప్లాన్ చేసాము బీ రెగ్యులర్ టు ద క్లాసెస్ నేను ప్రతిరోజు ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఒక రోజు చూసుకొని ఒక రోజు స్కిప్ అయితే ఆ రోజు స్కిప్ అయినటువంటి క్లాస్లో ఉన్నటువంటి వొకాబులరీలో మీకు ఒక్క క్వశ్చన్ వచ్చి ఆ ఒక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి ఒక్క మార్కు పోయి ఆ జాబ్ పోయిందంటే ఎంత బాధ ఉంటుందండి సో కాబట్టి బీ రెగ్యులర్ టు ద క్లాసెస్ కెకరఫియోఫోబియా సో రకరకాలుగా ఉంది కదా ఇది పేరు కెకరఫియోఫోబియా సో కెకరఫియో సో మనం ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడుకున్నాం ఫెయిల్యూర్స్ అని చెప్పి ఫెయిల్యూర్ అంటే భయపడకండి ఫెయిల్యూర్ అంటే సో భయం అవసరం లేదు ఫెయిల్యూర్ ఈజ్ కామన్ ఫెయిల్యూర్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫెయిల్యూర్ ఈజ్ అన్అవాయిడబుల్ సో వస్తే రానివ్వండి సో దట్స్ అ స్టెప్పింగ్ స్టోన్ సో ఖచ్చితంగా మన ఫ్యూచర్కి అవి హెల్ప్ఫుల్ అవుతాయి ప్రతి ఒక్కదానికి ఒక మీనింగ్ ఉంటుంది మనం ఫెయిల్ అయినా దానికి మీనింగ్ ఉంటుంది సో దాంట్లో మనం వెతుక్కోవాలి ఎందుకు ఫెయిల్ అయినామని చెప్పేసి అంతేగాని దానికి భయపడి స్ట్రెస్కి గురయ్యేసి డిప్రెషన్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదు ఆ కెకరఫియోఫోబియా అనేది మనకు ఉండాల్సిన అవసరము లేదు నెక్స్ట్ కీనోఫోబియా ఎంప్టీ స్పేసెస్ అంటే భయము అర్థమవుతుందా ఎంప్టీ స్పేసెస్ అంటే ఎక్కడైనా కూడా ఖాళీ ప్రదేశాలు చూస్తే కన్నా ఒక రకమైనటువంటి భయాందోళనకి గురైతే ఆ భయాన్నే కీనోఫోబియా అని అంటారు నెక్స్ట్ లిగైరోఫోబియా అంటే కన్నా విపరీతమైనటువంటి లౌడ్ నాయిసెస్ అంటే భయం వింటే కాదు అంటే భయం సో అలాంటివి వినపడిస్తాయేమో అనేటటువంటి భయాన్ని లెగరోఫోబియా అంటారు లిననోఫోబియా లినన్ స్ట్రింగ్స్ సో ఈ యొక్క బట్టలో ఉన్నటువంటి పీసెస్ ఉంటాయి అలాంటివి చూసిన స్ట్రింగ్స్ సో ఏమైనా అటాచ్ అయినటువంటి చిన్న చిన్న పీసెస్ చూస్తే అలాంటి వాటికి సంబంధించినటువంటి భయాన్ని లిననోఫోబియా అంటారు లినన్ అంటే క్లాత్ LINEN అది సో లింక్ వేస్తున్నాను లైగోఫోబియా అంటే డార్క్నెస్ ఇది లేనిది ఎవరికండి చాలా వరకు 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దిస్ లైగోఫోబియా ఏంటి లైగోఫోబియా అంటే డార్క్నెస్ అంటే భయం సో చీకటి అంటే భయం చీకటిలో వెళ్ళాలంటే భయము సో అలాంటి భయాన్ని లైగోఫోబియా అంటే లెట్స్ గెట్ టు మేనియాస్ లిస్ట్కి వెళ్ళిపోదామా
క్లోపెమేనియా అన్న క్లెప్టోమేనియా అన్న ఒక్కటే. క్లెప్టోమేనియా లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఏంటి క్లెప్టోమేనియా అంటే? సో ప్రిడిలెక్షన్ టువర్డ్స్ స్టీలింగ్ థింగ్స్. సో మనకు తెలియకోకుండానే సో దొంగతనం చేసేటటువంటి ఒక ప్రక్రియ, అదొక పిచ్చి, అదొక క్రేజీనెస్. సో అలాంటి దాన్ని క్లోపెమేనియా లేదా క్లెప్టోమేనియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ లోగోమేనియా అంటే ఏంటి? లోగోస్. సో స్పీకింగ్. లొక్వేషియస్ అంటాం అనమాట. లొక్వేషియస్ అడ్జెక్టివ్, లొక్వాసిటీ నౌన్ అవుతుంది. అంటే సో బాగా మాట్లాడాలి అనేటటువంటి ఒక విపరీతమైనటువంటి ఆబ్సెషన్, బాగా మాట్లాడాలి అనేటటువంటి ఆబ్సెషన్, అదే లోగోమేనియా. నెక్స్ట్ లైపెమేనియా అంటే ఏంటి? లైపెమేనియా అంటే ఎక్స్ట్రీమ్ పెథలాజికల్ మౌర్న్ఫుల్నెస్. వర్డ్ గుర్తుపెట్టుకో. సో మనకి వస్తూ ఉంటుంది సినానిమ్స్ యాంటనిమ్స్కి. మౌర్నింగ్. సో మౌర్నింగ్ అంటే కన్నా విలపించటము. సో వీపింగ్ ఓవర్ ఎస్పెషలీ డెడ్ పీపుల్, లైక్ హూ ఎవర్ డైడ్. మనము ఏడుస్తాము అంటే చనిపోయిన దాని పట్ల ఏడ్చేటటువంటి దాన్ని మౌర్నింగ్ అంటారు. ఎక్స్ట్రీమ్ పెథలాజికల్ మౌర్న్ఫుల్నెస్ అంటే విపరీతమైనటువంటి ఏడుపు. ఈ యొక్క విలపించడము అనేటటువంటిది అంటే ఎప్పుడు ఏడ్చాలి ఏడుస్తూనే ఉండేటటువంటి దాన్ని లైపెమేనియా అంటారు. నెక్స్ట్ మ్యాక్రో అంటే తెలుసు మనకి, హ్యూజ్ ఇన్ సైజ్ అని చెప్పేసి. సో హ్యూజ్ ఇన్ సైజ్ అనేటటువంటి వాటి పట్ల డెల్యూషన్ అంటే ఏ చిన్నటి చూసినా పెద్దగా ఊహించుకునేటటువంటి ఒక డెల్యూషన్ అంటే కన్నా సో లేనిది ఉన్నట్టుగా ఉండేటటువంటి దాన్ని డెల్యూషన్ అంటారు. అలాంటి వాటిని మ్యాక్రోమేనియా అంటారు. నెక్స్ట్ మెగలోమేనియా. మెగా అంటే హ్యూజ్ అనే మీనింగ్ వస్తుంది. గ్రాండియోజ్ అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది. మన విసినిటీలో మనం కొద్దిమంది పీపుల్ని చూస్తూ ఉంటాము. ఎలాంటి వాళ్ళని? లైక్ సో దే ఆల్వేస్ ట్రై టు బి గ్రాండ్ ఈవెన్ దో దే ఆర్ నాట్. సో గ్రాండ్గా ఉండాలా, గ్రాండ్గా డ్రెస్సింగ్ చేసుకోవాలా, గ్రాండ్గా కనిపించాలా, గ్రాండ్గా మాట్లాడాలా. సో ఇలాంటి వ్యక్తుల్ని మనం విసినిటీలో చూస్తూనే ఉంటాము. సో అంటే బిల్డప్గా మాట్లాడుతున్నారా, అలాంటి వ్యక్తిత్వాన్ని మెగలోమేనియా అంటారు. ఎన్ని మిస్ అయింది ఇక్కడ. సో మెగలోమేనియా అంటారు. అదే మెలోమేనియా అంటే మ్యూజిక్కి సంబంధించినటువంటి మేనియాని మెలోమేనియా అంటారు. డిస్కోమేనియా గుర్తుందా? డాన్స్కి సంబంధించినటువంటి క్రేజ్ని డిస్కోమేనియా అంటారు. మ్యూజిక్కి సంబంధించినటువంటి క్రేజ్ని మెలోమేనియా అంటారు. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ఫ్రేజల్ వర్బ్స్. మనం ఆల్రెడీ డీలోకి వచ్చేసాము, ఈలోకి కూడా ఈరోజు ఎంటర్ అయిపోతున్నాము. డ్రాప్ అవుట్. సో లాస్ట్ క్లాస్లో డ్రాప్ ఇన్, డ్రాప్ ఆఫ్ వచ్చాయి. డ్రాప్ అవుట్ అనేది మనం రెగ్యులర్గా వినేటటువంటిది. సో ఏంటి? స్కూల్ని ఫినిష్ చేయకనే స్టాప్ చేస్తే, మధ్యలో వదిలేస్తే సో దాన్ని డ్రాప్ అవుట్ అంటారు. షీ డిసైడెడ్ టు గో టు ఆర్ట్ స్కూల్, దెన్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్టర్ ద ఫస్ట్ టర్మ్. సో ఆర్ట్ స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఆమె ఫస్ట్ టర్మ్ అయిన వెంటనే ఆమె డ్రాప్ అవుట్ అయింది. డ్రాప్ అవుట్ అంటే కన్నా వదిలివేసింది మధ్యలోనే అని. ఎండ్ ఇన్ అంటే కన్నా ఫినిష్ ఇన్ అ సడన్ వే ఆర్ రిజల్ట్ ఇన్. సో ఆ విధంగా రిజల్ట్ వచ్చింది. ఎండెడ్ ఇన్. సో దేర్ మ్యారేజ్ ఎండెడ్ ఇన్ డివోర్స్. సో వాళ్ళ మ్యారేజ్ ఎలా ఎండ్ అయిందంటే ఏ రిజల్ట్కి కారణమైంది? డివోర్స్కి కారణమైంది. సో వాళ్ళ మ్యారేజ్ ఫైనల్గా ఒక వేలో ఎండ్ అయ్యింది. ఇలా 2 వేస్లో చెప్పచ్చు. నెక్స్ట్ ఈజ్ ఆఫ్. ఈఏఎస్సి. ఈజ్ అంటే ఏంటి అంటే సో ఫ్లెక్సిబిలిటీ అనే మీనింగ్ వస్తుంది. బాగా ఈజ్తో చేస్తున్నాడు రా డాన్స్ అంటాం కదా, అలా. రెడ్యూస్ చేయడం లేదా లెస్ సివియర్. సో ఏదైనా ఎక్స్ట్రీమ్గా ఉంది, సివియర్గా ఉంది, దాన్ని తగ్గించడం, స్లో డౌన్ చేయడం. పెయిన్ కానీ, ట్రాఫిక్ కానీ, వర్క్ కానీ ఏదైనా కానీ దానిలోకి ఈ ఈజ్ ఆఫ్ అనేది యూజ్ చేస్తారు. ఆఫ్టర్ క్రిస్మస్ ద వర్క్ లోడ్ జనరలీ ఈజెస్ ఆఫ్. సో ఆటోమేటికలీ తగ్గుతుంది, స్లో డౌన్ అవుతుంది అని. నెక్స్ట్ ఎండ్ ఇన్ ఆల్మోస్ట్ కొద్దిగా నియర్ బై యూజ్ చేస్తాం. ఫైనలీ రీచ్ అ స్టేట్ ఆఫ్ ప్లేస్ యాక్షన్. సో ఫైనల్గా ఒక పర్టికులర్ యాక్షన్కి, పర్టికులర్ ప్లేస్కి, పర్టికులర్ స్టేట్కి రీచ్ కావాలి. ఇఫ్ యూ కంటిన్యూస్ హిస్ మిస్కండక్ట్. సో అతడు తన మిస్కండక్ట్ని కంటిన్యూ చేసినట్టయితే హిల్ ఎండ్ అప్ ఇన్ ప్రిషన్. సో ఖచ్చితంగా వాడి యొక్క గతి ప్రిషన్కే అంకితం అవుతాడు. సో అలాంటి మీనింగ్స్ ఇస్తాయి. జస్ట్ రిమెంబర్ దీస్. అండ్ నెక్స్ట్ వొకాబులరీ. సో చాలా తీసుకొని వచ్చాము, చూద్దాం ఒకసారి. డెఫిషిట్ అంటే తెలుసు, షార్ట్ ఫాల్ గుర్తుపెట్టుకో. టఫ్ వర్డ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. రిమైనింగ్ తెలిసినవి మనం గుర్తుపెట్టుకోకపోయినా మనకి ఆల్రెడీ మైండ్లో ఉంటాయి. డెఫిషియన్సీ తెలుసు, షార్టేజ్ తెలుసు, ల్యాక్ తెలుసు, ఫెయిల్యూర్ తెలుసు. షార్ట్ ఫాల్ అన్న, డెఫిషిట్ అన్న ఒకటి. కాంప్రమైజ్ తెలుసు. సో కాంప్రమైజ్, సబ్స్టిట్యూషన్, కంప్రమైజ్డ్ వర్క్ ఫార్మ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రేడ్ ఆఫ్, అండర్మైనింగ్, వీకనింగ్, లెస్నింగ్. సో ఇలా డిఫరెంట్ మీనింగ్స్ కాంటెక్చువల్గా మనం తీసుకోవచ్చు. క్రూ అంటే తెలుసు, గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్, షిఫ్ట్ ఎట్సెట్రా. సో ఏదైనా ఒక
పర్టికులర్ వర్క్ మీద చేసేటటువంటి గుంపునంతటిని కూడా క్రూ అంటారు. అవర్టెడ్ వర్క్ ఫార్మ్స్, ప్రివెంటెడ్, స్టాప్డ్, అవాయిడెడ్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. స్నఫ్ అవుట్, ఫ్రైజల్ వర్బ్, స్నఫ్డ్ అవుట్ అంటే కిల్. సో ఒక సడన్ మేనర్లో సడన్గా ఏదైనా చంపడం జరిగిందంటే స్నఫ్డ్ అవుట్ అని అంటాము. నెక్స్ట్ ట్రామాటిక్ అడ్జెక్టివ్, ట్రామా కేర్ అని మనం హాస్పిటల్స్ బయట చూస్తూ ఉంటాము. ఏంటది? పెయిన్ఫుల్, స్ట్రెస్ఫుల్ అనేటటువంటి అంటే విపరీతమైనటువంటి పెయిన్కి సంబంధించిన ట్రామాటిక్. సో లాంగ్ అవైటెడ్ అడ్జెక్టివ్, సో V3 ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ అండి. సో లాంగ్ అవైటెడ్ అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నటువంటిది అని. పాయింటర్ అంటే ఒక సిగ్నల్, ఒక ఇండికేషన్ అని అర్థం వస్తుంది. టేబుల్ టాప్ రన్ అవే, ఇవి కొద్దిగా టెక్నికల్ టర్మ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకుని. టేబుల్ టాప్ రన్ అవే అంటే టేబుల్ టాప్. సో ఇక్కడ ఫాల్ డౌన్ అర్థం కాదు, ఇక్కడ డ్రాపింగ్ అర్థం కాదు. సో ఆ విధమైనటువంటి ఒక ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అంటే అటుపక్క ఇక్కడ చూడండి క్లియర్గా, విచ్ వుడ్ కౌంట్ యాజ్ టేబుల్ టాప్స్. ఎస్, సో బోత్ ఎన్స్ ఓవర్లుకింగ్ ఏ డ్రాప్. సో అంటే డ్రాప్ని ఓవర్లుక్ చేసే విధంగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక ఎయిర్పోర్ట్ని, ఎస్పెషలీ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ అ ప్లాటీ ఆర్ హిలీ సర్ఫేస్. సో అంటే అక్కడ కిందకి పడిపోతామా, ఆడ ఇంకా కింద ఉందా లేదా, అంటే ఇంకా ముందరికి రోడ్డు ఉందా లేదా, అలాంటి రన్వేస్ని అంటే రన్వే అంటేనే ఏరోప్లెయిన్ టేక్ ఆఫ్ చేసేదానికి యూజ్ చేసిన రన్వే అంటారు. సో రన్వేస్, సో అలాంటి రన్వేస్ని టేబుల్ టాప్ రన్వేస్ అంటారు. జాగ్రత్త, అలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయంట, ఎస్పెషలీ లెంగ్క్యూ, సిమ్లా అండ్ కుల్లు, ప్యాక్యోంగ్, మంగళూరు, కోలికోడ్ అండ్ కనూర్. సో అవి రెండు కేరళలో ఉన్నాయి. కొద్దిగా రిస్క్ సమ్ రన్వేస్ అని చెప్పొచ్చు. రన్అవే కాదు, రన్వేస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్యార్వింటూ, సో క్లియర్గా స్ప్లిట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అండ్యులేటింగ్, హ్యావింగ్ అ కంటిన్యూస్ అప్ అండ్ డౌన్, సో ఒక వేవ్ లాగా ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ని అండ్యులేటింగ్ అని అంటారు. టెరైన్, ల్యాండ్, గ్రౌండ్, టెరిటరీ అని అనడం. ఆప్టిమల్ అడ్జెక్టివ్, ఆప్టిమమ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఆప్టిమల్ అంటారు. అరెస్టర్ బెడ్ అంటే అర్థం చేసుకో. సో ఇది కూడా ఒక టెక్నికల్ టర్ము. సో ఏంటంటే కొన్ని ఇంజనీర్డ్ మెటీరియల్స్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటిది. సో స్పెషల్ మెటీరియల్స్, సాఫ్ట్ కాంక్రీట్తో తయారు చేసినటువంటిది. ఇది ఏమిటికి ఉపయోగపడుతుంది అబ్బా అంటే, ఎయిర్ క్రాఫ్ట్ రన్వే మీద ఓవర్ రన్ చేసింది అంటే కదా, ముందుకు వెళ్ళిపోయిందంటే ఈ సర్ఫేస్ దాన్ని సో పట్టి ఉంచేటటువంటి ఒక సర్ఫేస్ని, ఒక రోడ్డే డిఫరెంట్ కొన్ని ఇంజనీర్డ్ మెటీరియల్స్తో తయారు చేస్తుంటారు. ఏదైతే కొద్దిగా ఓవర్ రన్ అయిందంటే స్టాప్ కావాల్సినటువంటి పాయింట్ కంటే ఇంకా కొద్దిగా ముందరకు పోయిందనుకో, అక్కడ ఆగేటటువంటి దాన్ని సో అరెస్టర్ బెడ్ అనే అంటారు. సో దాంట్లోనే మీనింగ్లోనే ఉంది. అరెస్ట్ అంటే స్టాప్ చేసేటటువంటి. ఓవర్ షూట్ అంటే గో బియాండ్, ఓవర్ రన్, ఓవర్ రీచ్, ఓవర్ పాస్. సో అనుకున్న దానికంటే కొద్దిగా ముందరగా వెళ్ళడం. ఫాల్ ఆఫ్ అంటే కన్నా ఏం లేదు, ఫాల్ డౌన్, కొలాప్స్, క్రాష్. నెక్స్ట్ సెట్ ఆఫ్ వొకాబులరీ చూద్దాం. డిస్క్లోజర్ అంటే అకౌంట్, డిక్లరేషన్, అనౌన్స్మెంట్, రివీలింగ్ సీక్రెట్ ఫ్యాక్ట్స్ అని కూడా అర్థం వస్తుంది. ఇంటిగ్రిటీ అంటే సౌండ్నెస్, రోబస్ట్నెస్. సో మంచి పదాలు ఇవి. రోబస్ట్నెస్, స్టర్డీనెస్, స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ. యాంగ్జియస్ అడ్జెక్టివ్ తెలిసిన వర్డే. సో వరీడ్ అనొచ్చు, కన్సర్న్, డిస్ట్రెస్డ్, బాదర్డ్ అన్నీ తెలిసిన టర్మ్సే. నెక్స్ట్ ప్రొజెక్టెడ్, కన్వే, ప్రజెంట్, కమ్యూనికేట్. సో బయటికి తెలియజేయడము. నార్మల్ అనే దానికి నౌన్ ఫామ్ నార్మల్సీ గుర్తుపెట్టుకో. సో నార్మాలిటీ అని కూడా అనొచ్చు దాన్ని. రెగ్యులారిటీ, నార్మల్ కండిషన్ని నార్మల్సీ అని అంటారు. నెక్స్ట్ అసర్టైన్ వర్బ్. అసర్టైన్ దాంట్లో సర్టన్ ఉంది, సర్టన్ అడ్జెక్టివ్ అవుతుంది, అసర్టైన్ వర్బ్ అవుతుంది. సో అష్యూరెన్స్ ఇవ్వడం అనే మీనింగ్ వస్తుంది. అండర్స్టాండ్, రికగ్నైజ్, గెట్ టు నో, తెలియజేయడం అనే మీనింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ పర్సిస్ట్ అంటే కనుక పర్సిస్టెన్స్, కంటిన్యూ చేయడం, క్యారీ ఆన్, రిమైన్. అక్విజిషన్ అంటే యాక్సెషన్, సో అప్రోప్రియేషన్, పర్చేజ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. కట్ కార్నర్స్, ఇది ఒక ఫ్రేజ్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఏదైనా చీప్గా, క్విక్గా చేయడానికి ట్రై చేయడానికి కట్ కార్నర్స్ అంటారు. పోజ్ అంటే సో పోజ్డ్, సో ముందుకి తీసుకొని రావడము, పోజింగ్. నెక్స్ట్ మెటీరియలాజికల్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఫినామినా, అట్మాస్ఫియర్ అండ్ వెదర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. స్టాగ్నేషన్ అంటే తెలుసు, ఏదైనా కూడా స్టాగ్నేట్ కావడం అంటే అక్కడే ఆగిపోవడం, ఫ్లో లేకపోవడం. రబ్బర్ డిపాజిట్, ఇది కూడా టెక్నికల్ టర్మ్, గుర్తుపెట్టుకో. ఈరోజు మీకు 3 టెక్నికల్ టర్మ్స్ వచ్చాయి, ఎస్పెషలీ ఏరోప్లేన్స్ రిలేటెడ్గా. ఒకటి టేబుల్ టాప్ రన్వేస్, తర్వాత ఇంతకుముందు వచ్చినటువంటిది ఏది వర్డ్ అది, సో ఈ అరెస్టర్ బెడ్ అనేది ఇక్కడ రబ్బర్ డిపాజిట్ ఏంటి అంటే, సో ఈ టచ్ డౌన్ ఏరియాలో ఈ వల్కనైజ్డ్ రబ్బర్ ఇలా టచ్ డౌన్ చేసినప్పుడు, టచ్ డౌన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ల్యాండింగ్ అయినప్పుడు, సో ఆ రబ్బర్ అనేటటువంటిది ఆ యొక్క
పేవ్మెంట్ మీద అతుక్కుపోతుంది. సో అది స్క్రాచ్ అయిపోయి అతుక్కుపోతుంది. ఆ విధంగా సో అలా స్టాగ్నెంట్గా ఉండిపోయినటువంటి ఈ యొక్క రబ్బర్ ఏమైతే ఉందో అది సో ఈ యొక్క వెట్ అయినప్పుడు వాన పడినప్పుడు అది స్లోపీగా అంటే స్లిప్పరీగా తయారవుతుంది. స్లిప్పరీగా తయారైనప్పుడు సో ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ఓవర్ రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని రబ్బర్ డిపాజిట్స్ అని అంటారు. లెట్స్ గెట్ టు ఇప్పటికీ అర్థమైపోయింటుంది ఏమిటి గురించి మనం మాట్లాడబోతున్నాము. సేఫ్టీ డెఫిసిట్ అన్న కోలికోడ్ ఎయిర్ క్రాష్. సో రీసెంట్గా మనకి జరిగినటువంటి ఎయిర్ క్రాష్ తెలిసినటువంటిదే, కేరళలో కోలికోడ్లో జరిగినటువంటిది. సో అక్కడ హైలైటెడ్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ డెఫిసిట్. సో ఏం డెఫిసిట్ ఉందంటే అక్కడ సేఫ్టీ డెఫిసిట్ ఉంది అనేటటువంటి ఒక పాయింట్తో మనము ముందరికి వెళ్ళిపోదాం. So the Colicode air crash shows that there can be no compromise on airport infrastructure. సో ఈ ఎయిర్ క్రాష్ మనకు బాగా క్లారిటీ ఇచ్చినటువంటిది ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాంప్రమైజ్ అనేదే ఉండకూడదు అనేటటువంటి ఒక క్లారిటీ మనకి ఇచ్చింది. ద ట్రాజిక్ క్రాష్ ఆన్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వందే భారత్ రిలీఫ్ ఫ్లైట్ ఇన్ Colicode in which 18 people including 2 crew members lost their lives and many were left severely injured is a forceful reminder that there are no acceptable risks in aviation. సో 18 people క్రూ మెంబర్స్లో ఇద్దరితో పాటుగా 18 people చాలామందికి సివియర్ ఇంజ్యూరీస్ జరగడం జరిగింది ఈ వందే భారత్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యొక్క ఎయిర్ క్రాష్లో. సో ఇది అయితే మనకు ఒక క్లారిటీ ఇవ్వడం ఏం జరిగింది అంటే ఏవియేషన్ అంటే ఈ ఏరోప్లేన్స్ రిలేటెడ్ థింగ్స్లో ఎటువంటివి కూడా యాక్సెప్టబుల్ రిస్క్స్ అంటే తెలిసి ఉన్నటువంటి రిస్క్స్ని యాక్సెప్ట్ చేయకూడదు అనేటటువంటి ఒక క్లారిటీ వచ్చింది. ఆల్దో an even bigger disaster was averted by the absence of fire in the aircraft. The crash snuffed out the lives of many returning home from Dubai after a long and traumatic separation from loved ones in the pandemic. సో ఇక్కడ ఏం చెప్తున్నారండి, సో ఇంకా పెద్ద డిజాస్టర్ జరగబోయేది ఒకవేళ ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఫైర్ ఉన్నట్టయితే, కానీ యాబ్సెన్స్ వల్ల పెద్ద డిజాస్టర్ అయితే తప్పింది. కానీ సో కొన్ని స్నఫ్డ్ అవుట్ అంటే తెలుసు సడన్గా కిల్ చేయడం. సో కొన్ని లైవ్స్ చాలామంది ఈ యొక్క దుబాయ్ నుంచి రిటర్న్ వస్తున్నటువంటి ఫ్లైట్ అది. సో ఎంతో వాళ్ళ ట్రమాటిక్ సపరేషన్, వాళ్ళ పెయిన్ఫుల్ సపరేషన్ వాళ్ళ లవ్డ్ వన్స్ నుంచి, అలాంటి సపరేషన్ నుంచి చాలా లాంగ్ టైం అంటే ఈ పాండమిక్ వల్ల అక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళు సో ఎంతో లాంగ్ గ్యాప్ తర్వాత ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి చాలా చేదు అనుభవాన్ని మిగిలించింది అని చెప్పొచ్చు. Many Indians could not quickly return home from countries where they were employed, studying and traveling, although they desperately sought flights back home since March. For those who took that long-awaited trip on August 7th, it ended in disaster. సో ఎవరైతే లాంగ్ అవైటెడ్ ట్రిప్ August 7th తీసుకున్నారో వాళ్ళైతే సో డిజాస్టర్లో ఎండ్ అయింది. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినటువంటి వాళ్ళు, స్కూలింగ్ ఈ యొక్క స్టడీయింగ్కి ట్రావెలింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతోమంది వేరే వేరే కంట్రీస్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు డెస్పరేట్గా ఈ ఫ్లైట్స్ని పట్టుకొనేసేసి వచ్చారు. చాలామంది వస్తున్నారు, ఇంకా కొద్దిమంది అక్కడే స్ట్రక్ అయిపోయినట్టు ఉంటున్నారు. కానీ సో ఈ లాంగ్ అవైటెడ్ ట్రిప్ ఏదైతే ఉందో 7th జరిగినటువంటిది ఏదైతే ఉందో అదైతే డిజాస్టర్లో ఎండ్ అయిపోయింది అనేది మనకు క్లారిటీ. There are clear pointers, indicators ఏమన్నాయంటే to the dangerous nature of flight operations at Colicode Airport in the midst of a strong monsoon, even with the availability of an instrument landing system for the tabletop runaway carried into undulating terrain. సో ఈ డేంజరస్ నేచర్ ఆఫ్ అప్పుడు మాన్సూన్స్ ఉన్నాయి. సో ఈ టేబుల్ టాప్స్ మీద ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ సో ఇవి చాలా ఆ యొక్క పర్టికులర్ పాయింట్లో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాము అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు ఏం చేసి ఉండాల్సిందే, ఏం చేసి ఉండకూడదు అనేది చూద్దాం. ప్రాబ్లమ్స్ విత్ విజిబిలిటీ ఉంది. ఫార్ షార్టర్ సేఫ్టీ ఏరియా అట్ ద రన్వే ఎండ్ than optimal and absence of arrestor systems that could stop an overshooting plane from falling off the edge as it happened with this aircraft. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఆల్రెడీ మనం చెప్పుకున్న కొన్ని టెక్నికల్ టర్మ్స్, ఈ టేబుల్ టాప్ రన్వేస్లో ఈ అరెస్టర్ బెడ్ సిస్టమ్ ఉండాలా, అది లేదు. సో ఈ యొక్క మాన్సూన్స్ వల్ల క్లియర్ సైట్ విజిబిలిటీ లేకపోవడము, సో అరెస్టర్ సిస్టమ్స్ యాబ్సెన్స్ ఉండడము, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో జరిగి ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. విచ్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ ద మాన్సూన్ ఇంపాక్ట్ లెడ్ టు ద డిజాస్టర్ విల్ బికమ్ క్లియర్ విత్ ద ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్. సో ఈ డిజాస్టర్కి కారణమైనటువంటి ఈ ఫ్యాక్టర్స్, మాన్సూన్ ఇంపాక్ట్, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ వల్ల మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ద సివిల్ ఏవియేషన్ మినిస్టర్ షుడ్ మేక్ అ ఫుల్ డిస్క్లోజర్ ఆన్ ద టెక్నికల్ ఎవిడెన్స్
gathered, the integrity of which will be scrutinized by safety organizations worldwide. సో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది ఓపెన్గా అన్నీ కూడా అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి గ్యాదర్ చేశారు, దాని సౌండ్నెస్ ఎలా ఉంది అనేది సేఫ్టీ ఆర్గనైజేషన్స్ని చూసుకొని క్లారిటీగా ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అపారెంట్లీ యాంగ్జియస్ టు ప్రొజెక్ట్ అన్ ఇమేజ్ ఆఫ్ నార్మల్సీ. ఇదే పాలిటిక్స్ అంటే. ద మినిస్ట్రీ అలౌడ్ ద ఎయిర్పోర్ట్ టు రీస్టార్ట్ ఫ్లైట్స్ ఇన్ అ డే వైల్ ద యాక్సిడెంట్ కాజ్ వాస్ ఎట్ టు బి అసర్టైన్డ్. ఇక్కడ సో ఎక్కడైనా అంటే ఇమేజ్ వెళ్ళిపోతుందేమో అనేటటువంటి ఒక యాంగ్జియస్నెస్తో ఏం చేశారబ్బా మినిస్ట్రీ అంటే ఇమ్మీడియట్లీ ఒక రోజు విడవంగానే ఈ ఫ్లైట్స్ని రీస్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ యొక్క యాక్సిడెంట్ కాజ్ కూడా మనకి క్లియర్గా తెలియకముందే. If rainy conditions existed during the landing, as Aviation Minister Hardeep Singh Puri has said, these may persist during the rest of the monsoon. ఇప్పుడు ఒకవేళ ఆయన చెప్పినట్టుగా మాన్సూన్ రిలేటెడ్గానే ఇది జరిగింది అని అన్నట్టయితే, ఎవరు హర్దీప్ సింగ్ పూరి, ఎవరైనా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చెప్పిన విధంగా జరిగినట్టయితే సో ఇవి పర్సిస్ట్ అవుతాయి రిమైనింగ్ మాన్సూన్ కూడా అని అర్థం చేసుకోవాలి మనం కదా. ఈచ్ ఫ్లైట్ మస్ట్ దేర్ ఫోర్ బీ కన్సిడర్డ్ ఫర్ అ పొటెన్షియల్ డైవర్షన్ టు ఎ సేఫ్ ఎయిర్పోర్ట్ నియర్ బై ఇన్ బ్యాడ్ వెదర్. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మినిమం లాజికల్గా థింక్ చేస్తే ప్రతి ఒక్క ఫ్లైట్ ఇలాంటి బ్యాడ్ వెదర్ ఉంది అన్న వెంటనే పొటెన్షియల్ డైవర్షన్, సో దగ్గర ఉన్నటువంటి సేఫ్ ఎయిర్పోర్ట్కి డైవర్ట్ చేయాలి అనేటటువంటి ఒక సింపుల్ లాజిక్ అది. సిగ్నిఫికెంట్లీ ద అడ్మిషన్ బై ద DGCA ద కీ రికమెండేషన్ ఆఫ్ రన్అవే ఎక్స్టెన్షన్ at Kozhikode made almost a decade ago was not possible due to land acquisition issues. Although the facility could still support wide-bodied aircraft, strengthens the view that corners may have been cut on safety. So ikkada సో లెంత్ ఆఫ్ ఎక్స్టెన్షన్, ఈ యొక్క రన్వే ఎక్స్టెన్షన్ గురించినటువంటి రికమెండేషన్ ఒక డికేడ్ ముందే చెప్పడం జరిగింది. కానీ ఆ ఫెసిలిటీ ఎందుకు ఇది కాలేదబ్బా అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ నుంచి, ఆ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ నుంచి సో జరిగింది. కానీ ఇక్కడ ఈ దే హ్యావ్ కట్ ద కార్నర్స్ అంటే ఆల్రెడీ క్విక్గా చేసేసారు. అంటే సేఫ్టీని పనంగా పెట్టి వాళ్ళు అక్కడ మూవ్ కాలేకపోయారు. ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ plane suffering a tile strike in the same airport last year should have led to a full assessment following up on the recommendations made after the 2010 crash in Mangaluru. So ఇదే ఎయిర్పోర్ట్లో ఒక 1 year బ్యాక్ సో టైల్ స్ట్రైక్ అవ్వడం జరిగింది. సో అదే కింద ఫుల్ అసెస్మెంట్ చేసి ఉన్నట్టయితే సో 2010 మంగళూరు ఎయిర్ క్రాష్ తర్వాత దానికి సంబంధించిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఈ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి టైల్ స్ట్రైక్కి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు ఫుల్ అసెస్మెంట్ చేసి ఉన్నట్టయితే సో ఇంకా కొద్దిగా డిఫరెంట్గా ఉండేది మొన్న జరిగినటువంటి ఈ క్రాష్. సిన్స్ ద విజిబుల్ కాజ్ ఆఫ్ ఫ్రైడేస్ క్రాష్ వాస్ అన్ ఓవర్షూట్, ద రన్వే కంటిన్యూస్ టు పోజ్ అ థ్రెట్. సో లాస్ట్ ఫ్రైడే జరిగినటువంటి క్రాష్ అయితే క్లియర్గా తెలిసినటువంటి ఓవర్షూట్ అవ్వడం జరిగింది. ఓవర్షూట్ అంటే ఆ స్టాప్ కావాల్సినటువంటి ప్లేస్ కంటే కొద్దిగా ముందరకు పోవడము. సో ఈ రన్వే అయితే ఖచ్చితంగా ఒక థ్రెట్ లాగానే ఉంది అనేది మనకు క్లారిటీ వచ్చింది. బ్యాడ్ మెటీరియలాజికల్ కండిషన్స్ సచ్ యాజ్ రైన్ అండ్ విండ్ అండ్ రన్వే సర్ఫేస్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఆర్ రబ్బర్ డిపాజిట్స్ దట్ కంట్రిబ్యూట్ టు స్కిడ్డింగ్ ఎండేంజర్ ప్యాసింజర్స్ అండ్ క్రూ. అవి కాకుండా బ్యాడ్ మెటీరియలాజికల్ కండిషన్స్, ఈ వెదర్కి సంబంధించినటువంటి విండ్, రెయిన్, సో ఇలాంటివే కాకుండా రన్వే సర్ఫేస్ ప్రాబ్లమ్స్, రన్వే దగ్గర ఎంత కేర్ఫుల్గా పెట్టాలా, సో అక్కడ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉండకూడదు, ఉంది, రబ్బర్ డిపాజిట్స్ ఉండకూడదు, ఉన్నాయి. సో ఇలాంటివి కూడా సో స్కిడ్డింగ్కి అవకాశం ఇచ్చి సో ప్యాసింజర్స్ క్రూ యొక్క లైఫ్ని ఎండేంజర్ చేసేటట్టు, ఎండేంజర్ అంటే ట్రబుల్లోకి పడే అవకాశము ఉంటుంది. ఎవ్రీ ఎయిర్ సేఫ్టీ ఇన్సిడెంట్ డిమినిషెస్ ఇండియాస్ రెప్యుటేషన్. సో త్రూ అవుట్ వరల్డ్ చూసుకున్నట్టయితే ఈ ఎయిర్ క్రాషెస్ రిలేటెడ్గా ఒక్కటి జరిగిన మన యొక్క రెప్యుటేషన్ చాలా పోగొట్టుకునేటటువంటి అవకాశము ఉంటుంది, సో పోతుంది కూడా. The Kozhikode crash should lead to a fresh review of all risky airports. So should lead to a fresh review of all risky airports. సో ఈ క్రాష్తో అయినా సో గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఫ్రెష్ రివ్యూ అన్ని రిస్కీ ఎయిర్పోర్ట్స్ గురించినటువంటి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రాన్స్పరెంట్ రెమెడియల్ యాక్షన్ మస్ట్ బి టేకెన్ ఇమీడియట్లీ. ఫైనలీ కంక్లూషన్ ఏంటి, ట్రాన్స్పరెంట్ అందరికీ తెలిసే విధంగా రెమెడియల్ యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే రెప్యుటేషన్ నిలబడుతుంది, ప్యాసింజర్స్కి క్రూకి కూడా ధైర్యం కలుగుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ది ఎడిటోరియల్ టుడే. అండ్ సూన్ గైస్ ఎడిటోరియల్లో మనం క్వశ్చన్స్ కూడా, ఎస్ ఆర్ యూ లిస్నింగ్, సో క్వశ్చన్స్ కూడా మనం ఫ్రేమ్ చేసుకొని, అంటే ఇనీషియల్గా ఉన్నాం కాబట్టి మనము ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా మోర్ థింగ్స్ ఆర్ ఎట్ టు కమ్ ఇన్ అవర్ ఎడిటోరియల్ సెషన్ ఆల్సో. సో జస్ట్ కీప్ వెయిటింగ్ అండ్ కీప్ వాచింగ్ అండ్ బీ రెగ్యులర్ టు క్లాసెస్. సో లాస్ట్ టెస్ట్ ఆఫ్ ద డేకి వెళ్ళిపోదామా మరి.
టెస్ట్ ఆఫ్ ద డేకి వెళ్ళిపోయినప్పుడు ఈరోజు మీకు ఏం తీసుకొని వచ్చాను. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీల్ టఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఏంటి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా ఉన్నాయి, ABCDF ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయంటే ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, లాస్ట్ స్టేట్మెంట్ ఇలా అడగడం జరుగుతుంది. దీంట్లో మనం ఏ విధంగా క్రాక్ చేస్తాం, ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టేట్మెంట్ కనుక్కుంటాము. ఇంట్రొడక్షన్ స్టేట్మెంట్ తర్వాత చదివి ఆ లింక్ వర్డ్స్ని మనం హైలైట్ చేసుకుని క్రాక్ చేయడం జరుగుతుంది. ఎలా చేస్తాం ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్స్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్స్ అంటే మనం ఆ క్వశ్చన్స్ ఒక్కటి మనం క్లారిటీగా ఆర్డర్ అరేంజ్ చేసుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకే, లెట్స్ గెట్ టు ఫస్ట్ స్టేట్మెంట్. You can't start as a paragraph with this. British Prime Minister called the country. Which country? We don't have idea. Corruption is especially prevalent in construction where most of aid money is diverted. Chances are there, but so no clarity related to what. So prevalent in construction logistics antunnadu where most of aid money is diverted అంటే ఇన్ఫర్మేషన్ లేదు, ఇంట్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ నౌన్ ఫ్రేజ్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ వన్. అంటే ఇంకా యాజ్తో స్టార్ట్ చేయము, ఎయిడ్ ఈజ్ ఫ్లోయింగ్. సో ఇక్కడ కూడా మనకి ఏ సిస్టము, ఏ అఫీషియల్స్ అనే క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్గా మనము ఈ యొక్క డీని తీసుకుంటున్నాం. ఓకేనా, డి స్టేట్మెంట్ ఒక్కసారి రీచెక్ చేసుకోండి. The corruption in Afghanistan stems from an inflow of aid money, giving the country one of the worst reputations in the world. This doesn't mean that the other sectors సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. British Prime Minister David called the country. Which country? This country. So I'm going with the second one as B. B అయిపోయింది. తర్వాత దాని ఎన్హాన్స్మెంట్ కావాలి, కరప్షన్ రిలేటెడ్. కరప్షన్ ఈజ్ ఎస్పెషలీ ప్రివాలెంట్ ఇన్, ఓకే, సో ఛాన్సెస్ ఆర్ దేర్. డి అయిపోయింది. యాజ్ పీటర్ ఫేమ్డ్ హ్యాస్ రైట్లీ సెడ్ ఫారెన్ ఎయిడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ వచ్చింది ఎయిడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్. సో ఎయిడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎఫ్లో ఉంది. సో ఫారెన్ ఎయిడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈలో ఉంది. సో ఐ గో విత్ FE. తర్వాత కరప్షన్ రిలేటెడ్ డిస్కషను ఏలో ఉంది, సిలో ఉంది. ఓకేనా, సో ఇక్కడ కరప్షన్ ఈజ్ ఎస్పెషలీ ప్రివాలెంట్ కన్స్ట్రక్షన్ లాజిస్టిక్స్లో ఎక్కువ ప్రివాలెంట్ అంటే కామన్గా ఉంది. దిస్ డజంట్ మీన్ దట్ అదర్ సెక్టార్స్ ఆర్ సేఫ్, అంటే దాని మీనింగ్ మిగిలిన సెక్టార్స్ సేఫ్ అని కాదు. సో CA. DBFECA దాట్స్ ఇట్. ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకున్నాము. దిస్తో స్టార్ట్ చేయము. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనే దాంతో స్టార్ట్ చేయొచ్చు, కానీ అక్కడ ద కంట్రీ అంటే కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. కరప్షన్ ఈజ్ ఎస్పెషలీ ప్రివాలెంట్ అంటే ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇంట్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ లేదు. కరప్షన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, సో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి డీని తీసుకున్నాము. యాజ్తో స్టార్ట్ చేయము. తర్వాత ఎయిడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ వితౌట్, సో ఎయిడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి డీని ఫస్ట్ స్టేట్మెంట్గా తీసుకున్నాం. నెక్స్ట్, సో దానికి ఎన్హాన్స్మెంట్. సో ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ఎయిడ్ మనీ గివింగ్ కంట్రీ వన్ ఆఫ్ ద వర్స్ట్ రెప్యుటేషన్స్ ఇన్ ద వరల్డ్. సో దానికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్, కంట్రీకి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ బీలో ఉంది కాబట్టి బి స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్గా తీసుకున్నాము. దాని తర్వాత లింక్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఫారెన్ ఎయిడ్కి సంబంధించినటువంటిది ఎయిడ్ ఇన్ఫర్మేషన్ ఎఫ్లో ఉంది, ఎఫ్ఈని ట్యాగ్ వేసుకున్నాము. తర్వాత కరప్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏలో, సిలో ఉంది. సిలో కామన్గా కన్స్ట్రక్షన్ లాజిస్టిక్స్లో ఎక్కువగా ఉంటుంది, దాని మీనింగ్ అదర్ సెక్టార్ సేఫ్ అని కాదు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ తీసుకున్నాం. ఈ విధంగా కనెక్టింగ్ టర్మ్స్తోనూ, సో ఫస్ట్ వర్డ్స్తోనూ మనము ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ డి, సెకండ్ స్టేట్మెంట్ బి, థర్డ్ స్టేట్మెంట్ ఎఫ్, అండ్ ఫోర్త్ ఈ, ఫిఫ్త్ సి, అండ్ ద లాస్ట్ వన్ ఏ. పెనల్టిమేట్ స్టేట్మెంట్ అని కూడా అడుగుతుంటాడు. పెనల్టిమేట్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ బట్ వన్. సో లాస్ట్ కాకుండా ముందుది పెనల్టిమేట్ అంటారు. ఈ విధంగా క్వశ్చన్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అడిగే అవకాశం ఉంది. Right guys, that's all for the day. I hope you enjoyed the class. So you enjoyed watching the class. More are yet to come, so get ready. So and moreover I told you, so latest patterns related గా మీకు వస్తాయి వీడియోస్, అవి కూడా ఖచ్చితంగా ఫాలో కండి. సో ఫాలో అయ్యారంటే మీకు చాలా ఈజీగా చేసే విధంగా సో ఆ క్లాసెస్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ కీప్ ఆన్ అటెండింగ్ దీస్ క్లాసెస్ ఆల్సో. ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ ప్లాన్ చేస్తున్నాము. Okay, that's all for the day. So thank you guys, thank you for watching. Don't forget to subscribe our channel and share with your friends, and don't forget to like the video. So like చేయడం మటుకు మర్చిపోకండి. Thank you. Signing off.